గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో నేను డబ్బుల కోసమో యూట్యూబ్ పైసల కోసమో దేనికోసమో మాత్రం అస్సలు చేయట్లేను. జస్ట్ నాలాగా మీరు ఎవ్వరు తప్పు చేయొద్దు. నన్ను చూసి నేర్చుకోండి. ఇంత పెద్ద తప్పు చేస్తున్నాను నేను, తెలిసి అదే తప్పు చేస్తున్నా. తెలుసు చేయొద్దని తెలుసు, ఓవర్ రైడింగ్ చేయొద్దని తెలుసు, కానీ అదే తప్పు చేస్తున్నా. చూపిస్తా మీకు ఎగ్జాంపుల్. బ్రో, ఈరోజు చూడండి ఎన్ని పొజిషన్స్ తీసుకున్నాను. ఒక్కటే రోజులు ఎన్ని పొజిషన్స్. ట్రేడింగ్ రూల్ అనే లేదు. చూడండి ఎన్ని పొజిషన్స్. లాస్ అయితే ఇంకా దాన్ని రికవర్ అయ్యడానికి ఇంత పొజిషన్. ఫుల్ ఓవర్ ట్రేడింగ్. ప్లీజ్ నేను మీకు చెప్తున్నా, ఓవర్ ట్రేడింగ్ మాత్రం అస్సలు చేయకండి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధతో తీస్తున్న వీడియో ఇది. నా టోటల్ లాస్ చూపిస్తా. ఇక్కడ నేను ఒక 30-40 డేస్, ఒక 1 year కరోనా నుంచి నేను నేర్చుకుంటున్నా. స్టార్టింగ్లో ఈక్విటీస్ దాంట్లో గురించి, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ ట్రేడింగ్ ఫీల్డ్కి ఒక 1 year నుంచి వచ్చిన. ఎంత ట్రై చేసినా సరే, ఎన్ని ఇండికేటర్లు అన్నీ నేర్చుకున్నా సరే నాకు ఒక్కటే బీట్ చేయలేకపోతున్నా. నా మైండ్ని మాత్రం అస్సలు కంట్రోల్ చేయలే. తెలుసు ఆడ లాస్ అవుతుందని తెలుసు, మళ్ళీ వస్తుందని తెలుసు, మళ్ళీ పోతుందని తెలుసు. డైలీ స్టాప్ లాస్లకు జరపడము, కిందికి లేపడము, పైకి గుంజడం, ఇవన్నీ చేసి అన్నీ తెలిసి మరీ నేను అదే తప్పు చేస్తున్నా. మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఒక్కటే మాట, మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇది జస్ట్ మీకు చెప్తున్నా, మీరు అలాంటి తప్పు అస్సలు చేయకండి. డైలీ ఒక్కటే ట్రేడ్, 2-3 ట్రేడ్ తీసుకొని వెళ్ళిపోండి. 100 వస్తుందా, -5 అయితే -5 అంతే. 1-2 ట్రేడ్ అంతే. మొత్తం లాస్ 40,000 లాస్. ఇలా 11,000 లాస్. అలా రికవర్ చేద్దామని ఇళ్ళకి వెళ్ళి రికవర్ చేద్దామని అల్లకి వచ్చిన. ఇలాంటివి ఏం చేయకండి. పైసలు మెల్లగా రాని అంటే తొందర ఏం లేదు. మార్కెట్ ఎక్కడ పోదు, మార్కెట్ ఉంటుంది. ఎన్నో ఛానల్స్ పైసలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న, దాంట్లో ఎన్నో పైసలు పెట్టిన, ఎన్నో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా. జల్దీ పైసలు రావాలంటే కాదు బాస్, అస్సలు రాదు. చాలా కష్టపడాలి అంతే. ఇలా నెక్స్ట్ వీడియో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను ఏమైనా కంట్రోల్ చేసుకున్నా లేదా మీకు చెప్తా. థ్యాంక్ యూ.